హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 రూపాయల శుభార్తతో వచ్చిందండి. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే వచ్చిందండి. వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. వీరికి మాత్రం కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి. వీరి పెన్షన్లు అయితే పూర్తిగా తొలగిస్తున్నారు. ఎవరి పెన్షన్లు తొలగిస్తున్నారు, ఎవరికి కొత్త పెన్షన్లు అందిస్తున్నారు అనే విషయాన్ని అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొత్త పెన్షన్ మీరు కావాలనుకుంటే కనుక, మీకు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ 3 డాక్యుమెంట్లు కూడా ఉండాలని అయితే చెప్తున్నారండి. ఆ 3 డాక్యుమెంట్లు కూడా కంపల్సరీ మీరు ఏర్పాటు చేసుకుంటేనే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లు అయితే మీరైతే పొందగలుగుతారు. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మీకైతే వీడియోలో అయితే చెప్తానండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి చూస్తుందండి. ఇందులో చూసుకుంటే కనుక 2,20,000 పెన్షన్లు అయితే ఆల్రెడీ మంజూరు చేసిందండి. వీరందరికీ కూడా వచ్చే నెల, అంటే మనకి ఇది జూన్ నెల అండి, జూలై నెలకు సంబంధించి అయితే వారికి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి. వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ ఒక్క పని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే వారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలండి. ఎవరికైతే కొత్త పెన్షన్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలండి. ఈ యొక్క ఈకేవైసీ కంప్లీషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక పెన్షన్ తీసుకునే టైంలో మీ దగ్గరికి వస్తారండి, అప్పుడు కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. మొత్తం ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకైతే పెన్షన్ అయితే అందిస్తారు. అది కూడా వచ్చే నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,20,000 పెన్షన్లు అయితే, కొత్త పెన్షన్లు అయితే, స్పౌస్ పెన్షన్స్ అయితే శాంక్షన్ అయితే చేశారండి. ఇక అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో స్పౌస్ పెన్షన్లే కాకుండా మిగతా పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి చూస్తుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి. ఎగ్జాక్ట్లీ ఈ తేదీ నుంచి కూడా అప్లికేషన్ అయితే తీసుకుంటారండి. అప్లికేషన్ మీరు ఇవ్వాలంటే కనుక అప్లికేషన్స్లో ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఒకసారి మీకు చెప్తాను. ఆ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరు కూడా తూజా తప్పకుండా అయితే మీరు క్యారీ చేయండి. అప్పుడు మాత్రమే మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే వస్తాయండి అప్లై చేసుకుంటే. ఇప్పుడు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు హిస్టరీ అనేది మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు హిస్టరీ అంటే మీరు రీసెంట్గా ఏమైనా నేమ్స్ కనుక ఏమైనా చేంజ్ చేసుకున్నట్లయితే కనుక అందులో తెలిసిపోద్దండి. అలా చేంజ్ చేసుకోకుండా ఉన్నాము అని చెప్పేసి ఒక ప్రూఫ్ ఆధార్ హిస్టరీ. ఇది సామాన్య భద్రతా పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఉంటే సరిపోద్దండి. అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్ కాకుండా ఒంటరి మహిళలకు సంబంధించి పెన్షన్, అదేవిధంగా స్పౌస్ పెన్షన్స్ అండి, విడో పెన్షన్స్ అండి, ఇంకా అదేవిధంగా డప్పు కళాకారులు, చర్మకారులు, మత్స్యకారులు, కలుగతి కార్మికులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనుక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటాయి కనుక వీళ్ళందరికీ సంబంధించి ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక కొత్త పెన్షన్లు అయితే వారికి 50 సంవత్సరాలు వస్తే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో పంపిణీ చేస్తామని చెప్పారు. కాబట్టి వారికి 50 సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక వారి యొక్క ఆధార్ కార్డులో వారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి వారు ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ హిస్టరీ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక దీని తర్వాత చూస్తే కనుక ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్స్, మిగతా కేటగిరీలో ఏదైతే ఉన్నాయి పెన్షన్స్ అవన్నీ కూడా సామాన్య భద్రతా పెన్షన్స్ వస్తాయి. ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ అండి. వృద్ధాప్య పెన్షన్ అనేది మనకి ఏంటి, చాలా వరకు ముందైతే ఏజ్ అనేది 60 సంవత్సరాలు అయితే చేసి ఉన్నారండి. చాలామంది అగ్నివర్ణ పేదల్లో కూడా 60 సంవత్సరాలు ఏజ్ వస్తేనే వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇస్తారు. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కేటగిరీలో ఉన్న వారికి మాత్రమే 50 సంవత్సరాలకి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి కూడా మీకు చెప్పాను కదండి, ఆధార్ కార్డు హిస్టరీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక ఇది కాకుండా మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్లో దీర్ఘకాలిక పెన్షన్స్ అయితే ఉంటాయండి. అంటే మెడికల్ పెన్షన్లు అండి. మెడికల్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక పూర్తిగా మెడికల్ సర్టిఫికేట్ల పైన ఆధారపడి అయితే ఉంటాయి. కాబట్టి వారికి మెడికల్ సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవి బేసిక్గా ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ అండి. అవి ఉంటే సరిపోతాయండి వాళ్ళు అప్లై చేసుకోవడానికి. ఇక అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు అండి. దివ్యాంగ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సదరం సర్టిఫికేట్లు అంటే చాలా ఇంపార్టెంట్. సదరం సర్టిఫికేట్లు అయితే ఉండాలి. సదరం సర్టిఫికేట్ అనేది ఎవరైతే సదరం స్లాట్ బుక్ చేసుకుంటారో, సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి వారికి సదరం సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్లాట్లో వారు వెళ్ళిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్లు అయితే అక్కడ చేస్తారు. పెద్ద హాస్పిటల్లో చేసిన తర్వాత డాక్టర్ గారు ఇంత పర్సంటేజ్ అని రాసి ఆ యొక్క పర్సంటేజ్ని అయితే ప్రిపేర్ చేస్తారు. అప్పుడు సర్టిఫికేట్ అయితే వస్తుంది, సదరం సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఆధారంగా వారికి అయితే 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలా అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. అంటే పర్సంటేజ్ అండి. ఎవరైతే దివ్యాంగ పర్సన్స్ ఉన్నారో, దివ్యాంగ
ఉన్నారు దివ్యాంగ పర్సన్స్, వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక వారు ఏ రకంగా వారికి ఏ డిజబిలిటీ వచ్చింది, ఎంత పర్సెంటేజ్లో వారి యొక్క డిజబిలిటీ ఉందని చెప్పేసి అక్కడ చెక్ చేసి డాక్టర్ గారు అయితే ఇక్కడ ఇస్తారండి సదరం సర్టిఫికేట్ అనేది. ఆ సదరం సర్టిఫికేట్లో రికమెండెడ్, నాట్ రికమెండెడ్ అని కూడా ఉంటుంది. సో రికమెండెడ్ అని కాకుండా నాట్ రికమెండెడ్ అని చెప్పేసి ఉంటే కనుక చాలా యూజ్ఫుల్ అండి. రికమెండెడ్ అంటే కనుక ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా కనుక వీరి యొక్క సదరం సర్టిఫికేట్ అనేది మార్చి చెక్ చేయండి, ఒకవేళ కనుక ఈ యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క పర్సంటేజ్ మారచ్చు అని చెప్పేసి ఇది వాళ్ళు రికమెండెడ్, నాట్ రికమెండెడ్ అని చెప్తారండి. అయితే ఇక్కడ సదరం సర్టిఫికేట్ అనేది 40% అబోవ్ ఉన్న వారికి అయితే 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి. అదేవిధంగా 85% అబోవ్ ఉండి లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి, సో అందులో కూడా సబ్ కేటగిరీలు అయితే ఉంటాయండి. సబ్ కేటగిరీలు అంటే పీపీఆర్పీ కావచ్చు, యాక్సిడెంటల్ విక్టిమ్ కావచ్చు, అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీ కావచ్చు. ఇలాగ సబ్ కేటగిరీలో కూడా మీకు ఏంటంటే సాటిస్ఫై చేసి లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఆప్షన్ కలిగి ఉండి అందులో మీకు 85% దాటి అంటే 86-87% ఉంటే కనుక మీకు 15,000 రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఇంకా అది తప్పితే వేరే ఆప్షన్స్ ఉంటాయండి. అందులో మీకు ఎంత పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 6,000 రూపాయల పెన్షన్ మాత్రమే మీకైతే వస్తుందండి. సదరం సర్టిఫికేట్లో మీకు నార్మల్గా 40% అబోవ్, 40% ఉన్న వారికి కూడా ఇస్తున్నారండి. 40% అబోవ్ ఉన్న వారందరికీ కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి. ఇది దివ్యాంగ పెన్షన్లు అండి. మిగతా కేటగిరీలన్నీ కూడా దివ్యాంగ పెన్షన్లో ఉన్నటువంటి కేటగిరీలన్నీ కూడా దివ్యాంగ పెన్షన్లోకి అయితే వస్తారని అప్లై అయితే చేసుకోవడానికి. మీకు ఇక్కడ 6,000, 15,000 పెన్షన్ పొందడానికి అయితే ఇక్కడ దివ్యాంగ కేటగిరీ అనేది పనిచేస్తుందండి. సో ఎవరైతే దివ్యాంగ పర్సన్స్, దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సదరం సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటే కనుక, ఈ రకంగా అప్లై చేసుకుంటే కనుక ఈ యొక్క పెన్షన్ అయితే పొందొచ్చండి. ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక సో గతంలో ఇక్కడ దివ్యాంగ పెన్షన్కి సంబంధించి 2 times అయితే స్క్రీనింగ్ టెస్ట్లు అయితే చేయడం జరిగిందండి. వాళ్ళందరూ డేటా కూడా పక్కన అయితే పెట్టారు ఇప్పుడు ప్రజెంట్. సో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే డిసిషన్ అయితే తీసుకోబోతుంది. అంటే వారి యొక్క పెన్షన్ కొనసాగించాలా, లేదా వారి ఎవరికైతే పెన్షన్లు అర్హత లేకుండా ఉంటారో అలాంటి పెన్షన్లను తీసేయడం, ఈ ప్రక్రియ అంతా జరుగుతుందండి. ఒకవేళ కనుక అర్హత లేకుండా తీసారంటే కనుక ఆ టైంలో వారికి సామాన్య భద్రతా పెన్షన్ అర్హత ఉంటే కనుక సామాన్య భద్రతా పెన్షన్ అనేది ఇస్తారండి. అంటే ఇప్పుడు దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అర్హత లేదండి, సో పర్సంటేజ్ తక్కువ ఉంది, ఇంకేదేదో అనుకోవచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు సామాన్య భద్రతా పెన్షన్కి సంబంధించి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే 50 సంవత్సరాలు ఎలాగే దాటి ఉంటే కనుక వారికి SC/ST BC మైనారిటీ కేటగిరీలో ఉంటే కనుక వారికి 50 సంవత్సరాలకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. వారికైతే ఈ పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ కనుక అర్హత లేకపోతే కనుక, ఒకవేళ కనుక అర్హత ఉంటే కనుక వారి యొక్క అర్హత ఉంది అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ప్రూఫ్ చేసుకుంటే కనుక వారి యొక్క సదరం సర్టిఫికేట్లో వారికి అయితే వారి యొక్క పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎవరికైతే అర్హత లేదో అలాంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ నేను చెప్పానండి. సో ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే సో వీరిపైన కూడా డిసిషన్ అయితే తీసుకోబోతుందండి. సో కాబట్టి వీరికి కూడా ఊరట అయితే కలగనుంది. అయితే రాష్ట్రంలో సో త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే మనకి మేబీ ఏంటంటే వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి అప్డేట్ అయితే ఉందండి. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అన్నీ కూడా రిలీజ్ చేసి అయితే ఉన్నారండి. ఓన్లీ మనకి అప్లికేషన్ డేట్లు అయితే రావాల్సి అయితే ఉంది. ఆ యొక్క తేదీలు వచ్చిన తర్వాత ఆ తేదీ నుంచి అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ తేదీల్లో సో అప్లికేషన్ అందరి దగ్గర నుంచి తీసుకొని వెరిఫై చేయడం, దాని తర్వాత పెన్షన్ సంబంధించి ఈకేవైసీ, దాని తర్వాత శాంక్షన్ చేయడం. సో ఈ రకంగా అయితే ఈ యొక్క డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది. ప్రభుత్వం అయితే ఈ యొక్క డేట్స్ కూడా అయితే మనకి వచ్చే నెల మొదటి వారంలో అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా వరకు. సో ఈ రకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, కొత్త పెన్షన్లు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుందండి. కాబట్టి మీరు ఏ అయితే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుని పెట్టుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వారి దగ్గర అయితే ఉండాలండి. ఈ 3 డాక్యుమెంట్లు చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి కోర్ డాక్యుమెంట్లు అండి. కోర్ డాక్యుమెంట్లు అంటే దివ్యాంగ పర్సన్స్కి అయితే సదరం సర్టిఫికేట్, అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్లో పర్టికులర్గా ఎవరైతే 50 సంవత్సరాల పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్ హిస్టరీ, అదేవిధంగా మెడికల్ పెన్షన్లు అయితే ఉంటాయండి. వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక మెడికల్ సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మీ దగ్గర అయితే ముందుగానే ఏర్పాటు చేసుకుని అయితే ఉండాలండి. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కాబట్టి అప్లికేషన్ టైం అవ్వకముందే మీరు అయితే అప్లై చేసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే మీరైతే పొందగలుగుతారు. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.